కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం వటస్య పత్రస్య పుటేసేనం బాలం ముకుందం మనసా స్మరామి. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా గోకులాష్టమి శుభాకాంక్షలు, నమస్కారాలు. అష్టమ గర్భములో అష్టమ అవతార పురుషుడుగా అష్టమ తిథి నాడు అర్ధరాత్రి రోజు శరసాలలో జన్మించాడు ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు. కంస కౌరవ దుష్ట పాలనకు విముక్తిని కల్పిస్తూ మంచిని గెలిపించేటువంటి సదుద్దేశంతో అవతరించినటువంటి మహానుభావుడు ఈ గోపాలకృష్ణుడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి అవతార రహస్యం, పరమాత్మికమైనటువంటి సందేశం. సుందరమైనటువంటి సమ్మోహనమైనటువంటి రూపం కలిగినటువంటి ఈ ప్రేమస్వరూపుడు పుత్రుడుగా, శిష్యుడుగా, స్నేహితుడుగా, ఆత్మీయులకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా, భగవంతుడుగా అనేక రూపాల్లో ఆయన జీవన విధానంతో మనల్ని మాయ చేస్తాడు. ఈ గోపాలకృష్ణుడు జన్మించినటువంటి రోజు శ్రావణ బహుళ అష్టమి రోజు. 2025 ఆగస్టు 16 శనివారం రోజున ఆ రోజు వచ్చింది. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి అష్టమిని మనము గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతి అనే పర్వదినం జరుపుకుంటాం. ఈ వేణుగాన ప్రియుడు జన్మాష్టకాన్ని, ఈయన యొక్క పుట్టినరోజును భక్తి శ్రద్ధలతో ఎవరైతే జరుపుకుంటారో, ఆయన జీవితగాథను ఎవరైతే కొనియాడతారో, ఆయన్ని ఎవరైతే ఆరాధిస్తారో, పూజిస్తారో వారికి ఈతి బాధలన్నీ తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఆర్థిక అభివృద్ధిని వారు పొందగలుగుతారు. ముఖ్యంగా మనశ్శాంతిని పొందగలుగుతారు. శ్రీకృష్ణ పరమాత్మని యొక్క జీవన విధానం ఏమిటి అంటే నిస్వార్థ సేవ. ఆయన జీవితంలో ఎక్కడా కూడా పదవులను ఆశించినట్లుగా, తన కోసం ఏది చేసినట్టుగా మనకు కనపడదు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని జయంతి రోజును ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులంటే మనం అందరూ కూడా జరుపుకుని ఆయన ప్రేమకు పాత్రలు కావాలని కోరుకుంటూ మరొకసారి గోకులాష్టమి పర్వదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.